జీవితంలో కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఎంత మర్చిపోదాం అనుకున్నా కాలం గడిచినా సరే మర్చిపోలేకపోతాం. ఈ కథ వినండి. అడవిలో కట్టెలు కొట్టుకునే ఒక వ్యక్తికి అడవికి రాజైన సింహంతో స్నేహం కుదురుతుంది. అడవిలోని జంతువులన్నింటినీ పిలిచి నా స్నేహితుడికి ఎటువంటి ఆపద రానివ్వకూడదని, తన పని తాను చేసుకోనివ్వాలని, అందరూ సహకరించాలని ఒక హెచ్చరిక చేస్తుంది. ఈ వ్యక్తి కొట్టిన కట్టెల్ని గాడిద, గుర్రాలు తమ వీపు మీద మోసి సహకరిస్తూ ఉంటాయి. ఆనందంతో ఇంటికి వెళ్లి తన భార్యతో తన స్నేహితుడి గురించి ఎంతగా సహకరిస్తున్నాడో చెప్తాడు. మీరంతగా పొగుడుతున్న వ్యక్తి ఎవరో ఒక్కసారి ఇంటికి భోజనానికి పిలవండి అని అడుగుతుంది అతని భార్య. అతిథిని భోజనానికి పిలిచాడు, కానీ ఆ అతిథి మాత్రం చెప్పలేదు. వెంటనే అతని భార్య, ఇంతటి క్రూరమైన జంతువుతో స్నేహం చేసావా? ముందే చెబితే పిలిచేదాన్నే కాదుగా అని కఠినంగా మాట్లాడుతుంది. కానీ ఆ సింహం ఏమీ మాట్లాడకుండా పెట్టిన మాంసాన్ని తిని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆ సింహం తన స్నేహితుడితో చేతిలో ఉన్న గొడ్డలితో తన వీపు పైన గాయం చేయమని అడుగుతుంది. అయిష్టంగానే అతను సింహం వీపుపై గొడ్డలితో గాయం చేస్తాడు. కొన్ని నెలలు గడిచిపోతాయి. ఓ రోజు సింహం తన స్నేహితుడితో నా వీపు పైన గాయం ఎక్కడుందో చెప్తావా అంటుంది. అతను వీపంతా వెతికి నీ గాయం మానిపోయినట్టుంది, అసలు కనిపించడం లేదే అన్నాడు. కానీ ఆ సింహం నా శరీరానికి ఉన్న గాయం మానింది, కానీ నీ భార్య మాటలు చేసిన గాయం ఇంకా నా మనసులో పచ్చిగానే ఉంది అన్నదట. మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోలేని తూటాల్లా ఉండకూడదు, గాయాలను కూడా మానిపించే మందులా ఉండాలి. ఇంతకీ ఇటీవల మిమ్మల్ని గాయపరిచిన మాటలేవో కామెంట్ బాక్స్లో